देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। रमज़ान मुबारक के मुक़द्दस महीने के मौके पर महबूब नगर शहर के शालीमार फंक्शन हॉल में मकामी रुकन असम्बली एनएम श्रीनिवास रेड्डी की जानिब से मुस्लिम बरादरी के लिए शानदार दावत इफ्तार का अहतमाम किया गया। इस मौके पर उन्होंने मुस्लिम भाइयों के साथ रोज़ा अफ्तार किया और खुसूसी दुआएं भी की। रुकन असम्बली ने अपने खिताब में कहा कि महबूब नगर में अमन व अमान और भाईचारे का माहौल बरकरार रहना चाहिए और तमाम मज़ाहिब के लोग आपसी हम आहंगी के साथ ज़िंदगी गुजारें। उन्होंने कहा कि कुछ अनासिर मुआशरे में इख्तलाफात पैदा करने की कोशिश करते हैं, मगर आवाम को मुत्तहद होकर ऐसे अनासिर की साजिशों को नाकाम बनाना चाहिए। उन्होंने इस बात पर जोर दिया कि महबूब नगर में मुख्तलिफ मज़ाहिब के अफराद का बाहमी एहतराम के साथ रहना इस शहर की एक नुमायाँ खसूसियत है। उन्होंने मज़ीद कहा कि रियासत के वज़ीर आला यनमुला रेवंत रेड्डी के विज़न के मुताबिक महबूब नगर में तालीमी तरक्की को खसूसी अहमियत दी जा रही है। इस सिलसिले में कई इक़दामात किए जा रहे हैं ताकि खुसूसन गरीब और अक़लियती तबक़ात से ताल्लुक़ वाले बच्चों को मेयारी तालीम फराहम की जा सके। उन्होंने कहा कि हुकूमत का मकसद यह है कि ऐसे बच्चों को भी कारपोरेट सतह की तालीम के मौक़े फराहम हो। रुकन असम्बली ने वाज़ेह किया कि वह ज़ात पात और मज़हब से बालातर होकर हर तबक़े के बच्चों को बेहतर तालीम की फराहमी के लिए मुसलसिल कोशिश करते रहेंगे। इस इफ्तार प्रोग्राम में मुख्तलिफ अवामी नुमाइंदे, कारपोरेटर्स, सियासी कायदीन, समाजी शख्सियात और मुस्लिम मजहबी रहनुमा बड़ी तादाद में शरीक हुए। मुस्लिम बरादरी के अफराद ने भी इस तकरीब में कसीर तादाद में शिरकत की। పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తారు. ప్రతిరోజు సాయంత్రం ఉపవాస దీక్ష విరమణకు అందరు పెద్దలందరూ కూర్చొని ఆ విరమణ చేస్తారు. ఈరోజు ఆహ్వానం మేరకు ఇఫ్తార్ దావత్కు ఇచ్చేసిన మహబూబ్నగర్ పట్టణంలోని పెద్దలందరికీ, కార్పొరేటర్స్కి, డిప్యూటీ మేయర్ గారికి, అలాగే ముడా చైర్మన్ గారికి, పట్టణంలో ఉన్న ముస్లిం పెద్దలు, విద్యావేత్తలు, మత పెద్దలు, వ్యాపారవేత్తలు, ఇంకా మిగతా అందరూ కలిసి ఈరోజు పెద్ద ఎత్తున ఇఫ్తార్ ఉపవాస దీక్ష విరమణ చేసి ఈరోజు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసుకుంటున్నాం. గతంలో లాగా మహబూబ్నగర్ పట్టణం ఎప్పటికీ కూడా శాంతి సామరస్యాలతో ఉండాలని, ఇక్కడ నివాసం ఏర్పరచుకున్న హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్లు కానీ అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి భవిష్యత్తులో మెలగాలని చెప్పి ఆ భగవంతుణ్ణి ప్రార్థించినాం. మొత్తం మహబూబ్ నగర్ గంగా జమున తహజీబ్ అంటే అందరూ కలిసిమెలిసి ఒక కుటుంబంలాగా ఉండాలని చెప్పి మన పెద్దలు ఎట్లయితే కోరుకున్నారో ఆ విధంగానే మనం మసులుకోవాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కొంతమంది ఉంటారు మన మధ్య చిచ్చు పెట్టడానికి లేదా విచ్ఛిన్నం చేయడానికి. అటువంటి వాళ్ళను గుర్తించి వాళ్ళ ఆలోచనలను సఫలీకృతం చేయకుండా మనం అందరం ఐక్యంగా వాళ్ళ కుట్రలను భగ్నం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు మహబూబ్ నగర్ పట్టణంలో ఎడ్యుకేషన్ ప్రియారిటీగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు పేదరికంలో మగ్గుతున్న ముఖ్యంగా మైనారిటీ సోదరుల పిల్లలు చాలామంది ఈరోజు విద్యకు దూరం అయింది. అటువంటి వాళ్ళందరికీ కూడా మంచి విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో ఇచ్చి వాళ్ళకు కూడా కార్పొరేట్ స్థాయి విద్యను బోధించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా మాతో అంటుంటారు. ఆయన చెప్పిన బాటలోనే మహబూబ్ నగర్లో అనేక విద్యా సంస్కరణలు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థుల కోసం కులం లేదు, మతం లేదు, పేదవాళ్ళ ప్రతి ఒక్కరికి మంచి విద్యను అందించాలనే ఏకైక లక్ష్యంతో మేము పనిచేస్తూ ఉన్నాం. దీనికి అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ మా ముస్లిం సోదరులందరికీ రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉన్నాం.